బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ ఎమ్మెల్యేగా నేను పోటీ చేయను అంటున్నారు. బీసీని సీఎంను చేస్తానంటే బీజేపీని ఓడించారని, ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే అసలు ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయాలి అంటూ ప్రశ్నించారు. ఉత్తర తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఈ రాజకీయాలు తనకు నచ్చడం లేదని, నిధులు పదవులు దక్షిణ తెలంగాణ వాళ్లే దోచుకుంటున్నారంటూ ఆయన అంటున్నారు. కృష్ణానదీ జిల్లాలో 299 టీఎంసీలకు సంతకం పెట్టిన హరీష్ రావును ఉరితీసినా తప్పులేదంటున్నారు. దేశంలో తాలిబాన్ చట్టాలు అమలు చేయాలంటూ ఆయన చెప్తున్నారు. మొత్తం మీద పైడి రాకేష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒకసారి అసలు ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీధర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. శ్రీధర్, ఏ సందర్భంలో ఆయన వ్యాఖ్యలు చేశారు? యానందు, ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్, మరొకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరు పట్ల కూడా పూర్తిగా అటు పైడి రాకేష్ రెడ్డి విరక్తి చెందడం కాకుండా రాజకీయాలకు సంబంధించి కూడా తను మరొకసారి పోటీ చేయొద్దనుకునే స్థితికి కూడా వచ్చింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి ప్రభుత్వాలు ఉంటే పోటీ చేసి అసలు ప్రజలకు ఎటువంటి సేవ చేస్తాం, ఏమి అసలు ప్రజలకు లాభం ఏంటి అనే విధంగా కూడా ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. అడిగినటువంటి ప్రజాసేవ కోసమే తను రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి అటువంటి సిచ్యువేషన్ లో ఎక్కడ కూడా డబ్బులు లేవని చెప్తూనే, ఇంకొక పక్క కేవలం ఈ ప్రభుత్వాలు కాలం గడిపేందుకే చేస్తున్నాయి కాబట్టి ఇటువంటి పార్టీలు ఉంటే డెఫినెట్ గా కూడా ఒక పక్క తను పోటీ చేయనని చెప్తున్నా. ఇంకోవైపు ఎందుకంటే అటు కాళేశ్వరం కమిషన్లు కానివ్వండి, ఇటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో కూడా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున అవినీతి చేసిందని చెప్తున్నా. ఇంకో పక్క ఎవరైతే అక్కడ అవినీతి చేశారో వారందరికి కూడా, దోపిడీ చేసిన వారందరికి కూడా తాలిబాన్ చట్టాలు అమలు చేయడమే కాకుండా అక్కడ ఏ విధంగా అయితే శిక్ష ఉంటుందో అదే విధంగా శిక్ష ఉండాలని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కూడా మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఇంకో పక్క అటు అసెంబ్లీలో సైతం కూడా మాట్లాడుతూ క్లియర్ కట్ గా చేశాడు. అసలు పెండింగ్ కు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, ఆయన నియోజకవర్గానికి సంబంధించిన ఒక బస్ డిపో విషయంలో కానీ సొంత డబ్బులు పెట్టుకొని కూడా ఒకవైపు సొంత డబ్బులతో జాగా కొనుక్కొని అక్కడ బస్ డిపో ఏర్పాటు చేయమంటే కూడా ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇంకో పక్క ఈ ప్రభుత్వంలో పైసలు లేవు అని ఎన్నాళ్ళు చెప్తారో, అసలు ఇదేం పాలన అంటూ కూడా పైడి రాకేష్ రెడ్డి వ్యాఖ్యానించడమే కాకుండా వచ్చేటువంటి ప్రభుత్వం కూడా మారకుంటే డెఫినెట్ గా రాజకీయాల్లో తను ఏదో ప్రజాసేవ చేయాలని వచ్చింది కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వమే ఉంటే మళ్ళీ పోటీ చేయనని చెప్పడం ఏదైతే ఉందో ప్రస్తుతం అది రాకేష్ రెడ్డి వ్యాఖ్యల్లో సంచలనంగా మారాయని చెప్పొచ్చు నందు. ఎందుకంటే రాకేష్ రెడ్డి కేవలం అసెంబ్లీ ఎన్నికలకు ఒక 6 నెలల ముందే బీజేపీలో చేరారు. దానికి సంబంధించి ఒక 3 నెలల ముందు కూడా కన్ఫర్మ్ కావడంతో ఆయన టికెట్ కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, అది కంచుకోటగా మార్చుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేపై కూడా రాకేష్ రెడ్డి సంచలన గెలుపు సాధించడమే కాకుండా రాష్ట్రంగా తనకు ఉన్నటువంటి వాక్చాతుర్యంతో కూడా ఒకవైపు పెద్ద ఎత్తున తనకు సంబంధించి కూడా హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్తూ కూడా కొంత ఆయన అభిమానులను కూడా కొంత సాధించుకున్నటువంటి సిచ్యువేషన్. బీజేపీలో కూడా కొంత కీలకంగా కూడా ఎప్పటికప్పుడు కూడా అనేకమైనటువంటి అంశాలు కూడా మాట్లాడితే ఎప్పటికప్పుడు కూడా కొంత కౌంటర్ ఇచ్చేటువంటి పైడి రాకేష్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం కూడా రాజకీయంగా కొంత దుమారం రేపాయని చెప్పాలి. ఎందుకంటే రాజకీయంగా కూడా ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో ఏళ్ళు ఉండి అనేక పదవులు అనుభవించిన అనంతరం కూడా రాజకీయాల్లో కొంత విరక్తి వస్తుంటుంది. కానీ 2 ఏళ్లలోనే ఒక నాయకుడు ఇంత త్వరగా ఇంత వైరాగ్యం ఎందుకు? మరి అంత భయంకరంగా ఏమి లేవు కదా రాజకీయాలు తెలంగాణలో. ఏనన్ను అటు తెలంగాణ రాజకీయాలకు సంబంధించే కాదు, తను ఏదో ప్రజాసేవ చేయాలి అంటూ కూడా తను చూసాం. ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి కూడా చాలా మట్టుకు అటు రాకేష్ రెడ్డి కూడా కొన్ని హామీలు ఇచ్చారు. వాటికి సంబంధించి ప్రభుత్వం వద్ద కూడా ఖజానా లేదంటూ ముందు నుంచి కూడా చెప్తూ వస్తుంది. అటువంటి విషయాలు కూడా పదే ఎందుకంటే సెక్రటరియట్ కు తను అనేక సార్లు, దాదాపుగా 200 సార్లు సెక్రటరీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మంత్రులు ఉంటే అధికారులు ఉంటారు, అధికారులు ఉంటే మంత్రులు ఉండడం లేదు అంటూ కూడా కొంత అసహనానికి గురి కావడం కాకుండా కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన పనులు ఉంటుంటాయి. అది ప్రతిపక్ష అధికార పక్షం ఎవరైనా సరే ఎమ్మెల్యేలు వెళ్తున్నప్పుడు వాళ్ళు అడిగిన దాంట్లో ఎంతో కొంత ఇవ్వడమో, లేకపోతే పెట్టిన బిల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఆ డెవలప్మెంట్ కోసం అడిగినటువంటి డబ్బులో ఎంతో కొంత ఇస్తే గానీ కొంత సాటిస్ఫై అవుతుంటారు, అక్కడ సేవ చేస్తుంటారు. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ ఇక్కడ లేకపోను. మరొక పక్కటు కేవలం అవినీతి మీద అటు బీఆర్ఎస్ అవినీతి చేసిందని కాంగ్రెస్ అవినీతి చేసిందని చెప్పి బీఆర్ఎస్ ఏదైతే అసెంబ్లీలో కూడా ఆరోపిస్తుందో, అసెంబ్లీ సెషన్ జరిగేటువంటి విధానం కానివ్వండి, అక్కడ అసెంబ్లీలో నేతలు మాట్లాడే తీరు కానీ వ్యవహరిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో వాటన్నిటిని చూసినాక కూడా రాజకీయాలకు కొంత ఆయన విరక్తి కలిగిందని చెప్తున్నారని చెప్పదు. మరొక పక్క ఒకవేళ బీజేపీకి సంబంధించి ఒకవేళ రాజకీయాలకు గుడ్ బై చెప్పిన పార్టీకి సంబంధించి కూడా డెఫినెట్ గా కూడా బీజేపీ కోసము ఖచ్చితంగా కూడా కష్టపడతాను, బీజేపీకి అధికారంలోకి వచ్చే విధంగా కూడా
ఉంటాను, ఒక్కొక్కసారి మాత్రం ఇటు రాజకీయాలకు ఎందుకు వచ్చాను దేవుడా, ఈ రాజకీయాలు ఇంతటితో వదిలేసుకుంటే బెటర్, ఇటువంటి ప్రభుత్వాలలో ఉండి ప్రజలకు సేవ చేయడం కూడా చేత కాకుండా ఉండడం ఎందుకు అనేది కూడా ఆయన ఒక ఒపీనియన్కి అయితే వచ్చారని చెప్పొచ్చునందు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అసలు ఇలాంటి ప్రభుత్వాలు ఇలాంటి పరిస్థితులు ఉన్న చోట ఎందుకు నేను రాజకీయాల్లో ఉండాలి, నేను రాజకీయాలను వదిలేస్తానని చెప్పి రాకేష్ రెడ్డి అంటున్నారు. అలాగే దేశంలో తాలిబాన్ చట్టాలు అమలు చేయాలని కూడా అంటున్నారు. అంటే తాలిబాన్లు ఎలాంటి చట్టాలు అమలు చేస్తారో మన అందరికీ తెలిసిందే. దొంగతనాలు చేస్తే చేతులు కట్ చేసేయడం, ఏదైనా ఇక రాజద్రోహానికి పాల్పడడమో లేదంటే వాళ్ళ రూల్స్కి అగెయిన్స్ట్గా ఏవైనా వాళ్ళకి థ్రెట్ అని అనిపిస్తే డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం లాంటివి మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు అలాంటి చట్టాలు ఇక్కడ అమలు చేయాలని చెప్పి ఆయన కోరుతున్నారు. అట్ ది సేమ్ టైం కృష్ణానది జలాల్లో 299 టీఎంసీలకు సంతకం పెట్టారు హరీష్ రావు. ఆయన్ని ఏం చేసినా తప్పు లేదని చెప్పి మాట్లాడుతున్నారు. మొత్తం మీద ఒక రకమైనటువంటి వైరాగ్యం కనిపిస్తుంది ఆయనలో, రాకేష్ రెడ్డి